తుఫాను వచ్చి పడిపోయి ఆగమాగంగా అయితే నీళ్లు నిలబడితే రూటెక్స్ యూరియాలో ఎకరానికి లీటర్ కాడికి యూరియాలో పోసి చిమ్మాను. మళ్ళా లీటర్ కాడికి స్ప్రే చేశానండి. మధ్యలో వాయు యంత్రాలు కొట్టుకుంటా వచ్చాను. నా తోట బాగానే ఉందండి. ఇప్పుడు వడబట్టం ఏం లేదు. మీరు ఫస్ట్ లో నెలలోపు 2 సార్లు వాడారు? అవునండి, 2 సార్లు రూటెక్స్ వాడామండి. ఇది వర్షం పడిన తర్వాత యూరియాలో ఎకరానికి కట్టకాడికి లీటర్ కాడికి చిమ్మేశానండి. మళ్ళీ లీటర్ కాడికి స్ప్రే చేసామండి. బాగానే ఉందండి. నా పేరు సురేష్, గొట్టిపాడు గ్రామం, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ఉరక దెబ్బ లేదు? ఉరక దెబ్బ లేదండి. రూటెక్స్ వాడటం వల్ల ఫస్ట్ 2 సార్లు వాడటం ఉరక దెబ్బ లేదు. ఈ సంవత్సరం మనకి గుంటూరు, ప్రకాశం, కృష్ణా డిస్టిక్ లో బాగా తుఫాన్ వచ్చింది. 5వ తారీఖు తుఫాన్ వచ్చింది, 5-6 తారీఖుల్లో. ఈ తుఫాన్ వల్ల మిర్చి చాలా బాగా డ్యామేజ్ అయింది. వర్షం ఎక్కువ పడి నీళ్ళు నిలబడి దాంతోపాటు గాలి ఎక్కువ తోలటం వల్ల బాగా మొక్క ఒరిగిపోయింది. నీళ్లు బాగా నిలబడి కొన్నిసార్లు ఉరక ఎఫెక్ట్ బాగా వచ్చింది. ఆ టైంలో మనం చాలామంది రైతులు ఏం కొట్టాలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. దీన్ని ఎట్లా ఉరక దెబ్బ నుంచి మనం బయటపడాలి, ఈ మొక్కలు ఎట్లా నిలదొక్కోవాలనే ఉద్దేశంతో చాలా సఫర్ అయ్యారు. ఆ టైంలో మనం కొంతమంది ఫార్మర్ చేత ఫస్ట్ వర్షం పడిన మరుసటి రోజే ఎకరానికి యూరియా కట్ట 1 లీటర్ రూటెక్స్ 2 కలిపి ఈ ఫార్మర్ చేత మనము ఇట్లా సాల్ లెక్క చూయించుకుంటా వెళ్ళిపోయాడు చిమ్ముకుంటా. మళ్ళా 3వ రోజు అదే మనం బురదలోనే రూటెక్స్ పైన స్ప్రే చేయించాము. ఇట్లా వర్షం పడిన తర్వాత ఈ బురదలోనే మనము యూరియాతో పాటు చిమ్మించాము. ప్లస్ 3వ రోజు పైన రూటెక్స్ స్ప్రే చేయించాము. ఎమ్మటెమ్మటే వర్షం పడిన తర్వాత 2 సార్లు స్ప్రే చేస్తే ఈయన చేలో ఉరక దెబ్బ ఎక్కడ మనకు లేదు. ఉరక దెబ్బ కొట్టలేదు, ఎక్కడా కూడా మనకి డ్యామేజ్ చేయలేదు ఈ చేలో. అందుకని చూడండి, ఈ చేలో మనకి ఎక్కడా కూడా డ్యామేజ్ లేదు. కాబట్టి ఇప్పుడు వర్షం పోయింది. వర్షం పోయినా కూడా చాలా చేలు కొంచెం వడబడి ఉన్నాయి. వడబడి ఉండి కొత్త వేరు రావటం లేదు. అప్పుడు ఏం చేయాలంటే మనము ఈ ఎకరానికి 1 లీటర్ చొప్పున రూటెక్స్ 2 సార్లు స్ప్రే చేసుకుంటే ఈ రూటెక్స్కి ఏంటంటే కొత్త వేరు పుట్టిద్ది. కొత్త వేరు ఎప్పుడైతే వచ్చిందో మొక్క మనకి ఎమ్మటే బతికే ఛాన్స్ ఉంది. అందుకని రైతు సోదరులకు ఏం చెబుతున్నామంటే ఎక్కడైతే తుఫాన్ ఎఫెక్ట్ ఉందో, ఎక్కడైతే వర్షాలు ఎక్కువగా పడ్డాయో ఆ రైతులకి రూటెక్స్ ఇమ్మీడియట్గా మనం 2 టైమ్స్ కనుక